మన్నెమ్మ రాములు ఫౌండేషన్ తరపున మా తరపున जय हिंद। मंच आज क्या है, एग्रीकल्चर और जय जवान जय किसान बोलते। एग्रीकल्चर में कल्चर है, अपना देश का कल्चर एग्रीकल्चर है, क्योंकि ये कोई इंडस्ट्रियल देश नहीं है, ये किसानों का देश है और जवानों का देश है। ये दो देश के बड़ी रीढ़ की हड्डी की तरह माना जाता है। दो पैर की तरह जमे हुए देश को बोझ और वजन और कष्ट उठा के चल रहे हैं आगे। और इस हर कदम पर सभी को याद किया नहीं जाता, लेकिन फाउंडेशन द्वारा किसानों को और जवानों को याद किया जा रहा है। उनके लिए मैं धन्यवाद देना चाहता हूँ और ज़्यादा बोलते नहीं, समय नहीं लेते। फाउंडेशन को जैसा दिमाग में आया कि एक देश के लिए कौन इम्पोर्टेंट है, एक सैनिक बोले और एक रैतु बोले। तो एक महाराज ने बोला कि एक दाना तैयार करना हो तो जो रैतु जाके करने से वो मालूम होता, तब तक नहीं मालूम होता। वैसे देश को लिए कुछ करना है तो बॉर्डर में जाके करने से वो सैनिक का वैल्यू मालूम होता ऐसा। तो आज उनका जो अपना ताकि मन्नम रामुल फाउंडेशन का तरफ से उनका दिमाग में जो आया कि इनको वीरेशम साहब का दिमाग में जो आया कि इनका इज्जत करके इनको ऐसा जागरूक कर रहे, तो ऐसे ही हर आदमी में जागरूक होकर अपने देश के लिए सैनिक को और किसान को कभी नहीं भूलना और उनको प्रोत्साहन करने से अपना देश ऐसा है और आगे अच्छा जाने के लिए उन्होंने अच्छा दिमाग से ये कर रहे हैं। और हमको देख के कुछ आदमी को मुख्य వేణమ్మ తాటి మణెమ్మ రాములు గుప్తా గారి ఫౌండేషన్ గారి నిర్వాహకులు వీరేశం సార్ గారికి మరియు రాజేంద్ర శెట్ గారికి మరియు మన సైనికులు చంద్రకాంత్ నాయక్ గారికి, ఆనంద్ గారికి, మన గ్రామ రైతులు గంగారాం డొంగళి గారికి, ఉమాకాంత్ డొంగళి గారికి, మరి ఇక్కడ ఉన్న అందరికీ నా యొక్క ఈ తెలంగాణ విభాగ దినోత్సవ సందర్భ శుభాకాంక్షలు. ఇప్పుడు మన వీరేశం సార్ గారు ఇక్కడ మన పెద్దగడిలో సైనికులకు రైతులకు సన్మానించడానికి ఇక్కడ వచ్చి చేసినందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకు చెల్లించుకుంటున్నాను. జై హింద్, జై హింద్. జై భారత్. అయినటువంటి చంద్రకాంత్ అన్న గారికి మరియు డోంగ్లే గంగారాం సార్ గారికి ముఖ్యంగా మరియు డోంగ్లే ఉమాకాంత్ అన్న గారికి మరియు ఎక్స్ఆర్ఎం అయినటువంటి మా ఆనందన్న గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏదైతే ఈ ఫౌండేషన్ అనేది ఒక రైతుకు మరియు ఒక సైనికునికి గౌరవంగా ఇస్తున్నటువంటి ఈ ఫౌండేషన్ని చాలా అభినందించాల్సిన విషయం. ముఖ్యంగా ఈ ఫౌండేషన్ని ఎవరైతే మన గౌరవనీయులు వీరేశం అన్న గారికి చాలా హృదయపూర్వక ధన్యవాదాలు. फाउंडेशन को जैसा दिमाग में आया कि एक देश के लिए कौन इम्पोर्टेंट है, एक सैनिक बोले और एक रैतु बोले। तो एक महाराज ने बोला कि एक दाना तैयार करना हो तो जो रैतु जाके करने से वो मालूम होता, तब तक नहीं मालूम होता। वैसे देश को लिए कुछ करना है तो बॉर्डर में जाके करने से वो सैनिक का वैल्यू मालूम होता ऐसा। तो आज उनका जो अपना ताकि मन्नम रामुल फाउंडेशन का तरफ से उनका दिमाग में जो आया कि इनको वीरेशम साहब का दिमाग में जो आया कि इनका इज्जत करके इनको ऐसा जागरूक कर रहे, तो ऐसे ही हर आदमी में जागरूक होकर अपने देश के लिए सैनिक को और किसान को कभी नहीं भूलना और उनको प्रोत्साहन करने से अपना देश ऐसा है और आगे अच्छा जाने के लिए उन्होंने अच्छा दिमाग से ये कर रहे हैं। और हमको देख के कुछ आदमी మీ ఆకాంక్ష ఖచ్చితంగా నెరవేరాలని
హనుమంతుని మనస్ఫూర్తిగా నేను వేడుకుంటున్నాను. మీరు రిటైర్డ్ అయిన తర్వాత పదవి విరమణ పొందారు తప్ప సమాజంలో అనేక మందికి ఇంకా సేవలు అందించాలనే మీ యొక్క తపన చాలా అద్భుతమైనది అని నేను ఈ సభ సందర్భంగా మిమ్మల్ని తెలియజేస్తున్నాను, అభినందిస్తున్నాం. మా గ్రామానికి మీకు సెలెక్ట్ చేసుకొని మా గ్రామంలో ఉన్నటువంటి సైనికులకి సన్మానం చేయడము, రైతులకి సన్మానం చేయడం అంటే ఇది గొప్ప సన్మానంగా మేము భావిస్తూ మీకు మా గ్రామం తరపున ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనమంటాం, దేశం ఏమిచ్చిందని దూషించుట దోషం, దేశానికి ఏమిస్తే తీరును రుణశేషం, బ్రతుకిచ్చిందెవరు మెతుకిచ్చిందెవరు, ఆకాంక్షలకు ఆధారం చూపించిందెవరు. నిజంగా ఈ దేశం మనకు అన్నము, గాలి, నీరు, మనకు బ్రతకడానికి స్వేచ్ఛమైన వాయువు ఇవన్నీ ఈ దేశం ఇస్తున్నది. కాబట్టి ఈ దేశానికి తిరిగి మనం ఏమి ఇవ్వాలనే ఒక ఆకాంక్షతో మీరు ఇట్లాంటి గొప్ప కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినందుకు మళ్ళోసారి మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ స్వేచ్ఛ వాయువు